సైకాలజీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చి అందులో మనకి ఆత్మ భావన ఏ దశలో ప్రారంభమవుతుంది? శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పూర్వ బాల్య దశ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? విలియం జేమ్స్, జేబీ వాట్సన్, రూసో, ప్లాటో. సో సెకండ్ బిట్ ఆన్సర్ వచ్చి మనకి విలియం జేమ్స్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్, భాషా వికాసంపై ప్రయోగాలు చేసిన వారు? పియాజే, కోల్బర్, చామ్స్కీ, రోజర్స్. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 నోమ్స్ చామ్స్కీ. నెక్స్ట్ బిట్, బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడాన్ని ఏమంటారు? అణిచివేత, తదాత్మీకరణం, ప్రక్షేపణము, దమనము. సో దీని ఆన్సర్ వచ్చి మనకి దమనము. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, కింది వాటిలో ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది? అచిత్తు, అహం, అద్యహం, చేతనం. దీని ఆన్సర్ వచ్చి మనకి అచిత్తు. అచిత్తు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, బోధన అనంతరం దీనిని చేపట్టవలసిన అవసరం ఉంది. అభ్యాసన కొరకు అంచనా, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఆలోచన అంచనా, అభిరుచి కొరకు అంచనా. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ బిట్, పగటి కళలు కనడం ఏ రక్షక తంత్రం? దమనం, స్థైర కల్పన, పరిహారము, ప్రతిగమనం. దీని ఆన్సర్ వచ్చి మనకి స్వైర కల్పన. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్, విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందకుంటే ఎన్ని సంవత్సరముల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. సో విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగినంత విద్యార్హత పొందకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు? దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 5 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్, గోపి అనే విద్యార్థి చివరి వరుసలో కూర్చొని ఉన్నాడు. 8వ తరగతి గణిత ఉపాధ్యాయుడు బోర్డు మీద లెక్కలు చేస్తుండగా అతను ముందు వరుసలోకి వచ్చి కూర్చొని బోర్డును చూడసాగాను. అతనికున్న దృష్టి ఎలాంటిది? హస్వదృష్టి, దీర్ఘదృష్టి, అంధత్వము, పాక్షిక అంధత్వము. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి హస్వదృష్టి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, లోకేష్ అనే విద్యార్థి సాంఖ్యక శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి, ఆసక్తి చూపడానికి కారణం? ఐక్యూ కారకం, జీ కారకం, ఎస్ కారకం, 5G కారకం, SG కారకం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి స్పెషల్ జనరేషన్ ఎస్ కారకం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఎస్ ఫ్యాక్టర్. నెక్స్ట్ బిట్, నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు, అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి? సర్వే పద్ధతి, పరిశీలన పద్ధతి, పరిపృచ్ఛ పద్ధతి, ప్రయోగ పద్ధతి. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 సర్వే పద్ధతి. నెక్స్ట్ బిట్, సతీష్ అనే విద్యార్థి పక్కింటి రాజు విదేశాలలో ఉద్యోగం చేస్తుండటాన్ని గమనించి తను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవడం. సహజ ప్రేరణ, కృత్రిమ ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ. దీని ఆన్సర్ అయితే అంతర్గత ప్రేరణ. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ బిట్, పిల్లలు గణితంలో ఎక్కాలు కంఠస్థం పెట్టడంలో ఈ స్మృతి ఉంటుంది. బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి.
సో దీని ఆన్సర్ వచ్చి బట్టి స్మృతి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ, అనురాగాలను, అభిమానాన్ని కోరుకుంటారు. తల్లి వీరికి ప్రత్యర్థి. దీనిని కింది విధంగా అంటారు: ఇడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్, సూపర్ కాంప్లెక్స్, ఇదియా కాంప్లెక్స్. దీని ఆన్సర్ వచ్చి ఎలక్ట్రా కాంప్లెక్స్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుంచి ఉపాధ్యాయుడు గమనించడం ఏ పరిశీలన కిందకు వస్తుంది? అసంచరిత పరిశీలన, నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన, సహజ పరిశీలన. సో దీని ఆన్సర్ వచ్చి సహజ పరిశీలన. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనం కిందకి వస్తాయి: లోప నిర్ధారణ మూల్యాంకనం, సంగ్రహణ మూల్యాంకనం, రూపణ మూల్యాంకనం, నిరంతర మూల్యాంకనం. సంగ్రహణ మూల్యాంకనం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. అనిర్దేశిత మంత్రణాన్ని రూపొందించిన వారు: ఆల్పోర్ట్, కార్ల్ రోజర్స్, విలియమ్సన్, విలియం జోన్స్. దీని ఆన్సర్ వచ్చి కార్ల్ రోజర్స్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్. శాబ్దిక పరీక్షలు వీరికి ఉపయోగించవచ్చును: నిరక్షరాస్యులకి, పిల్లలకి, అక్షరాస్యులకి, వయోజనులకి. సో దీన్ని అక్షరాస్యులకి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు? వైఖరి, సహజ సామర్థ్యం, అభిరుచి, ఏకాగ్రత. దీని ఆన్సర్ వచ్చి సహజ సామర్థ్యం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. మనకు సంప్రాప్తించే జ్ఞానంలో 95% ఈ జ్ఞానేంద్రియాల ద్వారా లభించును: చర్మం, ముక్కు, చెవి, ముక్కు, కన్ను, ముక్కు, కన్ను, చెవి. సో చూడడం, వినడం, కన్ను, చెవి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కన్ను, చెవి. నెక్స్ట్ బిట్. స్వయం వేగంతో అభ్యసించుట దీనితో సాధ్యమవుతుంది: కృత్యాధార అభ్యాసనం, కార్యక్రమయుత అభ్యాసనం, మొత్తం తరగతి బోధన, భిన్న సముదాయాల అభ్యాసనం. దీని ఆన్సర్ వచ్చి కార్యక్రమయుత అభ్యాసనం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు: వైగోట్స్కీ, బ్రూనర్, స్కిన్నర్, కోహ్లర్. సో దీని ఆన్సర్ వచ్చి మనకి వైగోట్స్కీ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు. అలాగని తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ? పరిహార, ఉపగమ, పరిహార, ఉపగమ. దీని ఆన్సర్ వచ్చి మనకి పరిహార. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ప్రక్షేపణం అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించిన వారు: కార్ల్ రోజర్స్, వైగోట్స్కీ, డబ్ల్యూజీ ఆల్పోర్ట్, సిగ్మండ్ ఫ్రాయిడ్. సో దీని ఆన్సర్ వచ్చి సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్.
కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడే ఆలోచన. ఊహా ఆలోచన, సంసర్గ ఆలోచన, నిర్దేశిత ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. సో దీనికి ఆన్సర్ వచ్చి నిర్దేశిత ఆలోచన. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదటి ఈ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు. సామీప్య నియమం, సామ్య నియమం, పూరణ నియమం, ఆకృతి క్షేత్ర సంబంధం. ఆకృతి క్షేత్ర సంబంధం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆకృతి క్షేత్ర సంబంధం. నెక్స్ట్ బిట్. నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు. పియాజే, వైగోట్స్కీ, విలియం జేమ్స్, కోల్బర్గ్. సో దీని ఆన్సర్ వచ్చి మనకి కోల్బర్గ్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. తరగతి గది ఏ రకానికి చెందినది? నియమిత సమూహం, అనియత సమూహం, గుంపు, అవ్యవస్థీకృత సమూహం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి నియమిత సమూహం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. బోధన ప్రధాన లక్ష్యం. సకాలంలో పాఠ్యాంశాలను పూర్తి చేయడం, అన్ని విషయాలను పూర్తి చేయడం, లిఖిత జ్ఞానం ఇవ్వడం, అభ్యాసనకు దోహదపడడం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి అభ్యాసనకు దోహదపడడం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి 190 నుంచి 110, 70 to 70 to 90, 150 to 70, 110 to 130. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 190 to 110. ఆన్సర్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్. సో వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.